నిషితో భరద్వాజ్, నువ్వు వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు నిన్ను 2 మాటలు అంటారమ్మా. నువ్వే మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపో. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అన్నీ సీజ్ చేశారు. 25 లక్షలు కాదు కదా, 25,000 కూడా ఇచ్చే పొజిషన్లో నేను లేను. సిరి నిన్ను గిఫ్ట్ అడగలేదు కదా, గిఫ్ట్ అవసరం లేదమ్మా, జాగ్రత్తగా ఉండు అంటూ కాల్ కట్ చేస్తాడు భరద్వాజ్. నిషి చెప్పేది కూడా వినకుండా. నిషి అయోమయంగా కంగారుగా, ఏమైంది మా డాడీకి? ఒకప్పుడు 1 కోటి రూపాయలు అడిగినా ఇచ్చేసేవాడు, 25,000 కూడా లేవంటున్నాడు. ఏమైనా అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ చేశారు అంటున్నారు అని నిషి యువరాజ్కి చెప్తుండగా, నిజమేమో కావచ్చు కదా, లేదంటే మీ నాన్నగారు ఎందుకు ఇవ్వరు అంటూ యువరాజ్ కూల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న జగదాత్రి ఈ మాటలన్నీ వినేసి ఆలోచనలో పడిపోతుంది. లేదు, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, రేపు చెల్లికి నేను హారం గిఫ్ట్గా ఇవ్వాలి, నా వాల్యూ ఏంటో ఇంట్లో వాళ్ళకి తెలియాలి అని అంటూ ఉంటుంది నిషి. ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటాడు యువరాజ్. ఆలోచిస్తే మార్గం ఉంటుంది అని అంటూ ఉండగా యువరాజ్ ఇక చెప్తే నిషిక వినదు, తనని ఫాలో అవ్వడం తప్ప అని అనుకుంటూ ఉండగా నిషి ఎవరికో ఫోన్ చేసి ఓకే అని చెప్పి వెయిట్ చేస్తున్నామని చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జగదాత్రి ఆలోచనలో ఉండగా కేదార్ వచ్చి ఏమైంది అని అడుగుతుండగా, నా పుట్టింట్లో నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అంటుండగా, ఎందుకలా అనిపిస్తుంది అని అంటుంటాడు కేదార్. నిన్న నాన్న మనకి కార్ సర్వీసింగ్కి ఇచ్చారని చెప్పారు, కానీ మెకానిక్ ఇవ్వలేదు అని చెప్పాడు. ఈరోజు నాన్నని 25 లక్షలు అడిగితే 25,000 కూడా ఇవ్వలేను అని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పారంట. పైగా అన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ చేశారని చెప్పారంట. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి పూజలు ఎందుకు జరిపిస్తున్నట్టు ఏ ఆలోచన రావట్లేదు. ఎన్నో ఆలోచనలు వచ్చినా కూడా అది ఏది కరెక్టో అర్థం కావట్లేదు అని అంటూ జగదాత్రి కంగారు పడుతూ ఉండగా, మీ చెల్లి నిషిక గుచ్చి మీ నాన్నగారికి తెలుసు కదా, ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళు అన్నున్నారేమో అని అంటుండగా, లేదు మా నాన్న అలా అనే రకం కాదు, కూతుర్ల కన్నా తన ప్రాణం కూడా ఎక్కువ కాదు అనుకునే రకం, ఖచ్చితంగా అడిగింది ఇస్తారు, ఇంకా ఏదో ప్రాబ్లంలో ఉన్నారు అంటూ ఉంటుంది దాత్రి. నువ్వు మీ నాన్న కూతురు జగదాత్రి లాగా ఆలోచించకుండా జేడీలాగా ఆలోచించు, ఎన్ని కేసెస్ని సాల్వ్ చేసావు, నీకు సొల్యూషన్ దొరుకుతుంది అని అంటూనే రేపు మార్నింగ్ బ్యాంక్ మేనేజర్కి కాల్ చేసి నిజమేనా అని అడుగు, అప్పుడు తెలిసిపోతుంది కదా అని అడుగుతుండగా, వద్దు వద్దు, మన పోలీస్ ఇంట్రాగేషన్ వద్దు, డాడీకి తెలిస్తే బాధపడతారు, తెలివిగా రేపు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటుంది దాత్రి. అలాగే ఓకే మేడం అంటాడు కేదార్. నిషి యువరాజ్ వెయిట్ చేస్తూ ఉంటారు. బయట వరండాలో తిరుగుతూ ఉంటారు. ఇంకా రాలేదేంటి అని అడుగుతుండగా, ఇలా వెయిట్ చేసే బదులు కాల్ చేసి అడగచ్చు కదా. అలాగానే అప్పుడే నిషి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. వస్తున్నాం అని అంటూ బయట వెయిట్ చేస్తున్నాడంట. వెళ్దాం పదా అని అంటుంది నిషి. పదా అని అంటాడు యువరాజ్. ఇద్దరూ కలిసి బయటికి వస్తారు. ఇక మీరేనా మేడం నిషిక అంటుండగా, అవును అని అంటూ ఉంటుంది నిషిక. మంచి వాళ్ళని తెలిస్తేనే రిఫర్ చేయమని తనకి చెప్పాను అంటుండగా, అవును నేను కూడా అదే చెప్పాను అంటుంది నిషి. ఓహో ఓకే, మరి షూరిటీ ఏమిస్తారు, పెద్ద అమౌంట్ కదా అడుగుతున్నా అని అతను అడుగుతుండగా, షూరిటీయా అని ఒక్కసారిగా కౌశికి అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది నిషిక. లేదు లేదు, మా బిజినెస్ పరంగా అలిగామంతే అని అంటూ, ఈ ఇల్లెవరిది అని అడగగానే మాదే అంటాడు యువరాజ్. మీ కార్డ్ ఏదైనా ఉందా అనగానే కార్డ్ తీసిస్తాడు యువరాజ్. ఓకే సంతకం పెట్టండి మేడం అని నిషికకి అందించగానే నిషిక సంతకం పెడుతుంది. మీరు కూడా పెట్టండి సార్ అని యువరాజ్ని అంటుండగా, నేనెందుకు అంటాడు యువరాజ్. సంతకమే కదా యువరాజ్, పెట్టేయి అని నిషిక అనడంతో చేసేది లేక యువరాజ్ కూడా సంతకం పెట్టేస్తాడు. ఇక వాళ్ళు క్యాష్ తీసుకొని వెళ్ళిపోగానే కార్లో వెళ్తూ ఆ డాక్యుమెంట్స్ చూస్తూ కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు అప్పిచ్చిన వ్యక్తి. ఇక తెల్లవారుతుంది. భరద్వాజ్ రేఖ ఇద్దరు జగదాత్రి నిషికాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే చుట్టాలు వస్తారు. ఇక
రండి రండి అంటూ పైన రూమ్లో వెయిట్ చేయండి, పంతులు గారు రాగానే పిలుస్తాను అని భరద్వాజ్ అనగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ కార్ సౌండ్ అవడంతో ఎవరు వాళ్ళేనా అని అడుగుతుండగా సిరి వాళ్ళండి అంటుంది రేఖ. ఇక వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు రేఖ. మా కోసమే వెయిట్ చేస్తున్నారా అత్తయ్య అని అల్లుడు అడిగితే అవును బాబు లోపలికి రండి అంటూ మర్యాదగా రిసీవ్ చేసుకొని ఆ పక్కనున్న రూమ్లో కూర్చోండి, పంతులుగా రాగానే పిలుస్తాను అని భరద్వాజ్ అనగానే సిరి తన భర్తని అత్తామామని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ కార్ సౌండ్ అవడంతో ఇక వాళ్ళేనా అంటుండగా అవును వాళ్ళేనండి అంటూ అందరూ కిందికి దిగగా నిషిక కూడా దిగడంతో చూసి నిషిక వచ్చిందండి అని చెప్తూ ఉంటుంది రేఖ. వాళ్ళతో మర్యాదగా ఉండు అని అంటుండగా అవును అందుకే కదా జగదాత్రిని కూడా కూతురులాగా పిలిచా అని అంటూ ఉంటుంది రేఖ. అలాగే ఉండు నాకు సంతోషంగా ఉంటుంది అంటుండగా మీ మాటలే వింటున్నాను కదా, మళ్ళీ ఎందుకు అలా మాట్లాడతారు అని రేఖ అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. సుధాకర్ మా కోసమేనా బావగారు వెయిటింగ్ అని అంటుండగా అవును అంటూ అందరినీ తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది రేఖ. భరద్వాజ్ పంతులు గారు రాలేదు ఇంకా, పంతులు గారి కోసం వెయిటింగ్ అని అంటూ ఉంటాడు భరద్వాజ్. ఇక సిరి అక్కడికి వస్తుంది. అక్క అంటూ జగదాత్రిని వాటేసుకుంటుంది. ఇక నిషిక ఏంటే చిక్కిపోయావు డైటింగా అంటుండగా అలాగే అనుకో అక్క అని అంటూ ఉంటుంది సిరి. అప్పుడే మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. పంతులు గారు రావడంతో భరద్వాజ్ ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. మీరంతా రెడీ చేయండి పిలవండి అని భరద్వాజ్ చెప్పగానే వెళ్ళిపోతాడు ఆ పంతులు. ఇక సిరి ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్తూ ఉండగా వెనకాల నుండి తన భర్త సిరి అని గట్టిగా అరుస్తాడు. దాంతో సిరి అక్కడే ఏంటండి అని అడుగుతుండగా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఉంటాడు అతను. అప్పుడు వాటర్ తాగడానికి వెళ్తున్నాను అనగానే అవునా మరి ఫోన్ ఎందుకు అని అంటూ ఉంటాడు అతను. అమ్మ నువ్వు వెళ్ళి వాటర్ తాగిరా అని భరద్వాజ్ అంటూ ఉండగా ఆగండి మావయ్య గారు, కొన్నాళ్ళుగా మీ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నాను, ఫోన్ వస్తే పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది, ఫోన్ అయిపోయాక మూడీగా అయిపోతుంది అని అంటూ సిరి వైపు చూస్తూ ఏంటి నా దగ్గర కూడా రహస్యాలా, నాకు తెలియని కూడా రహస్యాలా అని అంటూ ఉండగా సిరి భయపడుతూనే అయ్యో అటువంటిదేం లేదండి అని అంటూ ఉంటుంది. అవునా మరి నా ముందే ఫోన్ మాట్లాడొచ్చు కదా అని అంటూ ఉంటాడు అతను. అది కాదండి మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని అంటూ ఉంటుంది సిరి. నాకేం డిస్టర్బెన్స్ లేదు, ఇప్పుడే నా ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అనగానే సిరి భయంతో వణుకుతూ ఉంటుంది. ఇక మాట్లాడమ్మి గొడవ పోతుంది అని వైజయంతి అనగానే స్పీకర్ ఆన్ చేస్తుంది సిరి. ఫ్లాట్స్ కావాలా అని అటువైపు నుండి మాటలు వినడంతో కాస్త కూల్ అవుతుంది సిరి, టెన్షన్ తగ్గించుకుంటుంది. కానీ టెన్షన్ పడుతున్నట్టు జగదాత్రి గమనిస్తూనే ఉంటుంది. ఇక కాల్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ కట్ చేస్తాడు సిరి వాళ్ళ భర్త. చూసారు కదండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని ఇలా పక్కకి వెళ్ళానంతే, నాట్ ఇంట్రెస్టెడ్ అని కాల్ కట్ చేస్తున్నానంతే తప్ప వేరే లేదండి అని సిరి చెప్పగానే సారీ నిన్ను అపార్థం చేసుకున్నాను అని అంటూనే భరద్వాజ్ దగ్గరికి వచ్చి ఏంటి బాబు ఇంతమందిలో ఇలా అవమానిస్తావా అని అడుగుతుండగా సారీ మావయ్య గారు అని అంటూ మళ్ళీ ఒకసారి చెప్పి సిరి చేతికి మొబైల్ అందించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను. ఇక జగదాత్రి వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, మాతో షేర్ చేసుకో అని అంటూ ఉంటుంది దాత్రి. అటువంటిదేం లేదక్క, ఇలా నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తున్నానంతే అని సిరి తప్పించుకోవడంతో సిఐడి లాగా క్వశ్చన్స్ వెయ్యకు అంటుంది నిషిక. జగదాత్రి కేదార్లు పక్కకి వెళ్ళి ఏదో జరుగుతుంది. ఫోన్ వచ్చినప్పుడల్లా సిరి నాన్న అమ్మ ముగ్గురు టెన్షన్ పడుతున్నారు అని అంటూ ఉంటుంది దాత్రి. అవును నేను గమనిస్తున్నా అంటూ ఉంటాడు కేదార్. ఇక మరోవైపు ఈ నెక్లెస్ని ఎప్పుడు చెల్లికి ఇవ్వాలి, కౌశికి వదిన నా రేంజ్ ఏంటో తెలుసుకోవాలి అని నిషిక అనుకుంటూ ఉంటుంది. సిరి ప్రాబ్లమ్ని జగదాత్రి సాల్వ్ చేస్తుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.